నెల్లూరులో రొట్టెల పండుగకు 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుందన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేదే రొట్టెల పండుగ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. దాదాపు 20 లక్షల మందికి పైగా బారా షహీద్ దర్గా సందర్శనకు వస్తారని అంచనా వేశారు. వసతుల కల్పనపై అన్ని శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బారా షహీద్ దర్గా అభివృద్ది చెందిందని గుర్తు చేశారు మంత్రి. నెల్లూరులో బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారా షహీద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ, ఈ బారా షహీద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే, బారా షహీద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొకరు రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే